రైతు సోదరులకు నమస్కారం. రైతరాజు ఫార్మింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. మీరిప్పుడు మొక్కజొన్న వచ్చేసి ఫర్టిలైజర్ మీరు డ్రిప్లో ఎరువులు కనుక వేయాలనుకుంటే మీరు వెంచూర్కి కాస్ట్ వచ్చేసి ఒక 800,000 అవుతుంది. ఇక్కడ చూస్తే మేము ఇక్కడ 13,045 మేము ఇది రెండో రౌండ్ అండి. 13,045 నాగార్జున వాళ్ళది మేమైతే ఇక్కడ వాడుతున్నాము. ఇక్కడ మేము ఈ 13,045 వచ్చేసి మేము ఇక్కడ డ్రమ్ములో ఈ 25 kgs వేసి పర్ ఎకర్కు 6 to 7 kgs చొప్పున మేము విడవడానికి మేమైతే ఇక్కడ అంతా ఒకే చోట కలుపుకోవడం జరిగింది. ఇక్కడ కలుపుకున్న తర్వాత మేము ఇక్కడ మా పొలం వచ్చేసి ఒక 4 ఎకరాలకు తక్కువ ఉంటుందండి. దాన్ని 4 భాగాలుగా విభజించుకొని ఒక 7 కిలోలు 6.5-7 కిలోల చొప్పున మేము వదలడానికి అయితే ఇక్కడ డ్రమ్ములో అయితే 25 kgs వేసి దీంట్లో మేము 13,045 మొత్తం దాంట్లో కలిపేసాము. దీంట్లో వచ్చేసి పొటాషియం నైట్రేట్ ఉంటుంది NPK 13,045 అనేసి నాగార్జున వాళ్ళది క్లాసిక్ 13% నైట్రోజన్ పొటాషియం 45% దీంట్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుందండి. దీంట్లో ఇక్కడ కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి దీనికి మనం ఎట్లా ఏర్పాటు చేసుకున్నామంటే ఇది ఒక పంపు నుంచి ఈ పైపు వచ్చేసి ఒక నల్లకి అమర్చాము. అంటే ఇది మనము ఛార్జింగ్ పంపు ఉంటుంది కదండి, స్ప్రే చేసేది. ఈ పంపు వచ్చేసి ఈ పంపులోని మనము 13,045 వాటర్ ఇందులో పోసేసి ఈ నల్లకు బిగించుకున్నామండి. ఈ నల్లకు బిగించుకొని ఇది ఆన్లో ఉండి అక్కడ ఇది ఆన్ చేసిన తర్వాత అక్కడ మనము పంప్ అయితే ఆన్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు రన్నింగ్లో ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ నుంచి మేము ఈ లాటర్స్ అన్నిటికీ నల్లలు ఆన్ చేయడం జరిగింది. దీంట్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇది మొత్తం అయితే అన్నిటికీ సమభాగాలుగా నీటిలో కలపడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. అదే వచ్చేసి వెంచూర్ అనుకోండి, మనము ఈ ఓపెన్ డ్రిప్లో వెంచూర్ అనేది ఆ మధ్యలో వాల్ కనుక ఆఫ్ చేస్తే మోటార్లో చాలా లోడ్ రావడం, మోటార్లో పైపులు బాగా మెత్తగా ఉంటే ఊడిపోవడం అలా జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఈ 13,045 మేము ఈ విధంగా విడుస్తున్నామండి. ఇంతకుముందు కూడా ఇట్లాగే విడుస్తాం, మేము ఈ పద్ధతిలోనే విడుస్తాం. అయితే దీనివల్ల మోటార్కు ఎలాంటి ప్రెషర్ రాదండి, లోడ్ అనేది రాదు మోటార్కు. మనం ఈజీగా దీంతో అయితే ఆ పైపులకు పంపించినట్లయితే అక్కడ పైపులోకి వెళ్ళిన తర్వాత అది వాటర్లో కలిసి అన్ని లాటర్స్కి సమభాగంలో వెళ్తుందండి. అయితే మేము ఈ విధంగా అయితే వాడుతున్నాము. మీ ఏరియాలో ఏ విధంగా వాడతారో ఒకసారి మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, లేదంటే మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది థ్యాంక్ యూ అండి.